మీ అందరి ప్రార్థనలో మా అమ్మను జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట మీతో మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. దయచేసి మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు. ఆమె చాలా వీక్ అయ్యారు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నను చూడలేదు. నాకు తండ్రి లేడు. మా అమ్మే నన్ను పెంచింది. ఆమె నాకు తల్లి, ఆమె తండ్రి. సో నేను 11వ తారీఖు రావాలి అమెరికా నుండి. కానీ మా అమ్మకు బాగలేదని తెలిసి నేను 5వ తారీఖే వచ్చేసాను. 4వ తారీఖు బయలుదేరి 4వ తారీఖే వచ్చేసాను. సో మా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఆమె మాత్రమే. ఆమె బాగా ఇప్పుడు వీక్గా ఉంది. సో ఆమె కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలను బట్టి ప్రభు నా పట్ల కొంచెం ఫేవర్ చూపిస్తాడు అని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు, జేమ్స్ గారు అప్పుడెప్పుడు ఫోన్ చేశారు అని. నాకు అది గుర్తు కూడా లేదు. అయితే నేను ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోడేం కాదు, అస్సలు కాదు. మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు మన. ఇంకా అందుకని ముందే అడుగుతాను, అసలు ఏంటి, ఎవరు మీరు, ఏంటి, ఎలా. కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు. అందుకని అడిగాను, అంతేకాని అడుగుంటాను, అంతకుమించి ఏమీ లేదు. అయితే నాకు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబుకు వెళ్ళడానికి ముందు. ఏంటంటే ఆయన పడిన శ్రమ, ఆయన మీదకి వచ్చిన అలిగేషన్స్, ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు, పరిచర్య నుంచి తప్పుకుంటారు. కృంగిపోయి పరిచర్య నుంచి తప్పించుకుని దేవుడితో కంప్లైంట్ చేస్తారు, ఎందుకు నాకు ఇది చేశావు అని. కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం, చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది, చాలా ఓపిక కావాలి. అందులో అగ్నిలో పుటము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాడు. దానికోసం నేను ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను. నేను ఒకరోజు తల వంచి ప్రార్థన చేశాను. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, అన్న నా కేసు మొత్తం అయిపోయింది, నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరి నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్. ప్రభువా, నువ్వు ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుడిని కట్టు, ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచర్య కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్లు ప్రార్థన చేశాను. నాకు జేమ్స్ గారంటే చాలా అభిమానం. ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను. యాక్చువల్గా నేను ఈ మీటింగ్కి రావటానికి కర్నూలులో ఉన్న చెల్లం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు, ఆ మాట నిజమే. కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడి వచ్చాను. ఒకరు చెప్పినందుకు ఏదో కాదు, నేనే ఇష్టపడి వచ్చాను. నాకు ఇష్టం. ఏంటి ఆ ఇష్టం అని అంటే, జేమ్స్ గారు చేసే పరిచర్యలు అంటే ఇష్టం. జేమ్స్ గారు ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం. జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది. కలిసి నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి, కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు. అలాంటి అవకాశం నాకు ఇమ్మని ప్రభువుని అడుగుతున్నాను. కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను. మా అమ్మ బాగా ఉంటే రేపు కూడా ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు పిలిచినా వస్తాను. జేమ్స్ గారితో ఉన్నవారు, జేమ్స్ గారితో కలిసి పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ జేమ్స్ గారు ఇస్తారు, తీసుకొని జస్ట్ కాల్ చేయండి. నేను రాకపోతే అడగండి, నేను ఎప్పుడైనా వస్తాను. నేను అన్యాక్సెసిబుల్ ఏమీ కాదు. నేను సాధారణమైన మనిషిని, సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను. నేను ఒక్కడనే వస్తాను ఎప్పుడు వచ్చినా. నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు. నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని వస్తాను. నాకు రాజమండ్రిలో ఇల్లు ఉంది, అక్కడ ఉంటాను.
చుట్టుపక్కల అన్నీ తిరుగుతూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ ఫ్రీ, మోర్ లైక్ యూ. మీతో కలిసి కూర్చోవటం, మీతో కలిసి భోజనం చేయటం, మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే, ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో, ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు అడిగేసేయండి. ఒకవేళ అడగటం